ఇప్పుడు ఇంతమంది పేర్లు చెప్పాను కదా, వాళ్ళని ప్రకటించమండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొన్ని సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మేము సపోర్ట్ చేశాం. కొన్ని కారణాల వల్ల మొన్నటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొంత మళ్ళా కొద్దిగా మాలాల మాటిని వాళ్ళ మాటిని కొంత అప్పిండు. అప్పుడు మేము యుద్ధమే చేశాం కదా, ఇక్కడ ఏడే కురుక్షేత్రం చేశాం కదా, అరెస్టులు అయినాయి కదా, లాఠీ చార్జీలు జరిగినాయి కదా, కేసులు పడ్డ యుద్ధమే చేశాం కదా, మాట్లాడవచ్చు కదా అప్పుడు ఎవరైనా కదా. మేము మళ్ళీ చెప్తున్నాం, అది చంద్రబాబు నాయుడు గారైనా, అది జగన్మోహన్ రెడ్డి గారైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకో, జగన్మోహన్ రెడ్డి గారికి నేను 3-4 సందర్భం నేను ఉద్యమకారుడిగా అండగా నిలబడ్డా. ఎట్లా మీరు చూడండి, ఓదార్పు యాత్ర కోసం వరంగల్ మహబూబాద్కి వస్తున్న రోజు తెలంగాణ మొత్తం ఎదురు తిరిగింది, కానీ భారత పౌరులు రాజ్యాంగం ప్రకారం ఇక్కడనే తిరగవచ్చు. భిన్నాభిప్రాయాలు ఎవరైనా ఉంటే ఉండవచ్చు, కానీ తిరగద్దని హక్కు ఎవరికి లేదని చెప్పి ఆయనకు నేను స్వాగతించాను. అడ్డుకొని తిప్పి పంపిన రోజు అడ్డుకున్న వాళ్ళని మూర్ఖులను ప్రకటన చేశాను. విజయవాడలో రైతుల కోసం లక్ష్య దీక్ష చేసినప్పుడు కృష్ణానది ఒడ్డున నేను వచ్చి మద్దతు ఇచ్చాను. ఓకే, గుంటూరులో ప్రత్యేక హోదా కోసం దీక్ష జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు నేను గుంటూరుకు వచ్చి మద్దతు ఇచ్చాను. ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంద్ కాలిస్తే రాష్ట్ర బంద్ కాల్ పిలుపులో కూడా నేను వచ్చి ఒంగోలులో నేను బంద్ కాల్ని జయప్రదం చేసిపోయిన 1000 మంది కార్యకర్తలతో. అప్పుడు వాసును వైవి సుబ్బారెడ్డి గారు మాకు ఎదురైండ్రు. మేము ఒంగోలు బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయంలోకి మేము వెళ్తున్నాం. అదే సమయంలో వాళ్ళు కలెక్టర్ కార్యాలయం నుంచి 2 వీలర్స్ మీద మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, వాళ్ళు వస్తున్నారు. మార్కెట్ సెంటర్ కాడ అందరం కలిసి కౌగలించుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈయనకి ఇబ్బంది ఉంటే ఈయనకు అండగా నిలబడ్డాం, బాబు గారికి ఇద్దామంటే అండగా నిలబడ్డాం, రాజశేఖర్ గారికి అండగా నిలబడ్డాం, అందరికీ అండగా నిలబడ్డాం. కానీ ఈ రకంగా డబ్బులకు మాత్రమే మాకు మద్దతు ఇచ్చిండని చెప్పి ఎవరు నన్ను చెప్పానండి? చెప్పే అవకాశం వాళ్ళకు లేదు, చెప్పే పరిస్థితి మేము రానియం. మందకృష్ణ మాదిగ గారి ఇకపోతే మళ్ళీ చెప్తున్నా ఉద్యమ అవసరాలు ఉన్నాయనుకోండి, మాకు ఒక కరపత్రం కావాలి, ఒక పోస్టర్ కావాలి, ఇంకొకటి కావాలి. నాకు తెలిసి 30 ఏళ్ళ ఎంఆర్పీ ఉద్యమం నిలబడ్డదంటే కారణం తెలుసా? మాదిగల వల్ల కాదు, ఒక్క మాదిగల వల్ల కాదు. మాదిగలు పాత్రధారులు కనిపిస్తారు, ఒక ధర్నాలు కనిపిస్తారు, ఒక మీటింగ్లో కనిపిస్తారు, ఒక యుద్ధంలో కనిపిస్తారు, ఒక త్యాగాల్లో కనిపిస్తారు. కానీ మొన్న కొన్ని లక్షల మందితో కూడిన విశ్వరూపమాసం పెట్టాం. విజయవాడలో కూడా లక్షల మందితో పెట్టేశాం, లేదా ఇక్కడ కురుక్షేత్రం జరిపాం. కొన్ని లక్షల మంది మాదిగలు ఒక పిలుపుకు స్పందించి వస్తుందంటే మేమన్నా వాహనాలు పెడతామా? మేమన్నా డబ్బులు ఇస్తామా? రాజకీయ నాయకుల్లాగా పెడతామా? పెట్టాం. మరి ఇంత ఎట్లా వస్తుందంటే బహిరంగ సభలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది మేము గర్వపడుతున్నాం. ఒక అట్టడుగున పడిపోయిన ఒక జాతి తరపున యుద్ధం నడుపుతున్నప్పుడు సమాజం ధర్మం పక్షాన్ని నిలబడ్డది. అంటే ధర్మం చచ్చిపోలే, బతికింది. కాబట్టి ఎంఆర్పీ ఉద్యమాన్ని నడుపుతున్న మాకు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అండగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మాకు ఖలీల్ అన్న చాలా గొప్ప అభిమాని. మేము పోయేటప్పుడు ఎక్కడ భోజనం చేసినా కూడా మమ్మల్ని ₹1 అడగడు, ఇంకా ఎన్నోసార్లు మాకు డీజిల్కు వాటికి సాయం చేస్తాడు. ఎందుకు అభిమానం అయితే చెప్పండి? ఇట్లా అన్ని సెక్షన్లో మాకు ఏదన్నా బాగా మేము లోటు ఉన్నామంటే ఆర్థిక వనరులలోనే మేము లోటు ఉంటాం. ఎందుకంటే మాకు పేదరికం ఎక్కువ. ఏమన్నా మాకు ఆఫీసర్ల సంఖ్య తక్కువ, పొలిటికల్గా సంఖ్య తక్కువ, ఎదగలేదు. కానీ ఎదగకపోయినా కూడా ఇంత ఉద్యమం 30 ఏళ్ళు నడుస్తున్నది. భారతదేశంలో ఏ ఉద్యమం ఇంత నిలబడ్డది అని కారణం ఏంటంటే నేను సమాజానికి రుణపడి ఉన్నా. ఎందుకంటే సమాజం ఈ ఉద్యమాన్ని కాపాడుకుంటూ వస్తున్నది, మాకు తిండి పెడుతున్నది, మా కార్యకర్తలకు తిండి పెడుతున్నది. ఓకే, మా ఉద్యమానికి కరపత్రాలు ఇస్తున్నది, మా ఉద్యమానికి పోస్టర్లు ఇస్తున్నది, మా మీటింగులకు సాయం చేస్తున్నది. ఒక ఊరు నుంచి మాదిగలు కదిలి రావాలంటే వాళ్ళ సొంత వనరులు కాదు, ఆ ఊరిలో ఏదో ఒక రాజకీయ నాయకుడు, అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, అందులో టీడీపీ వాళ్ళు ఉంటారు, అందులో బీజేపీ వాళ్ళు ఉంటారు, అందులో వైసీపీ వాళ్ళు ఉంటారు, అందులో కమ్యూనిస్టులు ఉంటారు, అందులో మార్కిస్టులు ఉంటారు, అందులో విప్లవకారులు అందరూ ఉంటారు. కానీ అందరి మద్దతు చూరగొన్న ఏకైక ఉద్యమం ఎంఆర్పీ. అన్న నా ప్రశ్న చాలా సూటిగా, సూటిగా 4 అడుగు, ఒకటి కాదు, కానీ అంతమంది మద్దతు చూరగొన్న ఏకైక ఉద్యమం ఇది. కాబట్టిగానే 100 ఆటుపోట్లు వచ్చినా నిలబడుకుంటూ వచ్చాము. మాలో నిబద్ధత ఉన్నది, మా కమిట్మెంట్ ఉన్నది, సమాజం మద్దతు ఉన్నది. మేము ఎందుకు యుద్ధం ఆపుతాం? చెప్పండి, ఎందుకు యుద్ధం ఆపుతాం? యుద్ధం కొనసాగుతుంది, విజయం సాధించే వరకు కొనసాగుతుంది. అయితే విజయం దగ్గరకు వచ్చిందని భావిస్తున్నాం. మీ స్ఫూర్తి చాలా బాగా నచ్చిందన్న. ప్రశ్న చాలా సూటిగా ఏంటంటే మందకృష్ణ మాదిగ గారికి రేపటి రోజు ఈ మాట అంటున్నందుకు క్షమించాలి మీరు ముందుగానే, తప్పేం లేదు. మందకృష్ణ మాదిగ గారి జీవితమే వర్గీకరణ. రేపటి రోజున హఠాత్ మరణం అయింది అని అనుకుందాం, రేపు నీకైనా నాకైనా మీకైనా ఎవరికైనా వస్తుంది. ఈ రోజున మీరు ఈ ఉద్యమాన్ని ఎలా తీసుకొని వచ్చారంటే మీ ఊపిరిగా తీసుకొని వచ్చారు. కంప్లీట్ ఈ భవిష్యత్ బతికారు అని అంటే కేవలం ఈ వర్గీకరణ కోసమే బతికారు. మీ తదనంతరం ఈ ఉద్యమాన్ని తీసుకుపోగలిగే వారధులను తయారు చేసుకున్నారా మీరు? ఒక్క విషయం చెప్పాను, సరే మీరు మరణం గురించి మాట్లాడారు కాబట్టి నాకే కాదు
ప్రతి జీవి మరణించాల్సిందే. హెల్త్ అయ్యి ఏదన్నా ఏదన్నా వెళ్తా ఇంకోట కాదు, పుట్టిన ప్రతి జీవి మళ్ళీ మరణించాల్సిందే అంతే కదా. మనం కొలుస్తున్న దేవుళ్ళకే మరణం తప్పలేదు భూమి మీద కదా. అవును, మనుషుల రూపంగా ఉన్న వాళ్ళకి అది తప్పుతుందా? అది పెద్ద సమస్య కదా. అది అందరికి వచ్చేదే, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మా ఉద్యమం 10 కాలాల పాటు నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది చెప్పనా? ఏ ఉద్యమానికి లేనంత స్పిరిట్తో మా ఉద్యమం నడిపాం. ఎగ్జాంపుల్, మేము ఉద్యమం మొదలుపెట్టిన నాయకులు కార్యకర్తల్లో అందరూ 99% నిరక్షరాస్యులం. అంటే పెద్ద చదువులు, డిగ్రీలు పీజీలు ఉన్న వాళ్ళు ఎవరు మాకు లేరు ఉద్యమంలో కదా. అంటే నిరక్షరాస్యుల బిడ్డలము, నిరక్షరాస్యుల మేము. అన్యాయం జరిగిందనే కోణం నుంచి న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టి మళ్ళీ స్పిరిట్ ఉన్నది కాబట్టి ఉద్యమం నడుపుతున్నాం. వర్గీకరణ జరిగితే మా భవిష్యత్తు ఉన్నదని చెప్పి 5 ఏళ్ళు రుజువు అయిపోయింది. కాబట్టి ఇక ఉద్యమం ఆపొద్దని చెప్పి, మాకు చదువు లేకపోయినా నాకు ఇప్పుడు తెలుగు తప్ప నువ్వు ఏ భాష మాట్లాడినా నాకు అర్థమే కాదు. అదే ఆయన భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్గా ఎంఆర్పిఎస్ నిలబడ్డది. అయింది కదా. చూడు, మేము ఏం చేశామంటే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితే ఒక నిరక్షరాస్యుల కుటుంబాల నుంచి నిరక్షరాస్యుల వ్యక్తులు మొదలుపెట్టిన ఉద్యమం అయితే రాను దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాం తెలుసా? మీరు ఇప్పుడు చూడండి. ప్రధానమంత్రి సభకు ఇప్పుడు అధ్యక్షత వహించింది ఎవరు? మున్నంగి నాగరాజు. ఎవరు? నిన్న వచ్చాడు. ఎవరు? ఆంధ్ర యూనివర్సిటీ పీజీ స్కాలర్ అతను, పిహెచ్డి. ఆయనది ప్రకాశం జిల్లా కారంచేడు, అంటే ఇప్పుడు విజయనగరం. కానీ ఎవరి చేతిలో పెట్టాం? ఉన్నత విద్యావంతుల చేతిలో పెట్టాం. ఒక జాతీయ అధ్యక్షుడు నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరు? అందులో వచ్చాడు నిన్న సురేష్, నాగార్జున యూనివర్సిటీ పిహెచ్డి. ఓకే. తెలంగాణ రాష్ట్రానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎవరు? గోవింద్ నరేష్. ఏ యూనివర్సిటీ? ఉస్మానియా యూనివర్సిటీ. మేము గర్వంగా చెప్తున్నది ఏంటంటే, భారతదేశంలో ఏ పార్టీ అనుబంధ సంఘాలకు ఇంత ఉన్నత విద్యావంతులతో కూడిన టీం లేదు. మా జిల్లా కమిటీలు ఎంఆర్పిఎస్ మా సీనియర్లందరినీ ఒక ఎంఎస్పీ అనే పేరుతో, మహాజన సోషలిస్ట్ పార్టీ అనే పేరుతో ఇటు పక్కకు తీసుకొచ్చాం. కానీ ఉద్యమం 10 కాలాల పాటు నిలబడాలి, వాళ్ళు ఇంకా 10 కాలాల పాటు జాతికి సేవ చేయాలని చెప్పి ఇవాళ ఎంఆర్పిఎస్ మళ్ళీ స్టూడెంట్ ఫెడరేషన్ కూడా ఉంటుంది. ఓకే, స్టూడెంట్ ఫెడరేషన్ ఉంటుంది. మాకు స్టూడెంట్ ఫెడరేషన్ నుంచే రిక్రూట్ అవుతారు, మళ్ళీ ఎంఆర్పిఎస్లో ప్రమోట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? స్టూడెంట్ ఫెడరేషన్ వచ్చిన వాళ్ళు ఎంఆర్పిఎస్ చెప్పాం. మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ స్టూడెంట్ ఫెడరేషన్ మాకున్నది. అంటే మళ్ళీ ప్రమోట్ అవుతూనే ఉంటారు. ప్రమోట్ అవుతుంది. అలాంటి వ్యవస్థను తయారు చేశారు. అయితే గర్వపడుతున్నాం, చెప్పదలసి ఉంటుందా? 100% ఉన్నత విద్యావంతుల చేతిలో ఉండబడే ఏకైక సంఘం ఎంఆర్పిఎస్. పీజీలు, పిహెచ్డీలు. మేము నిరక్షరాస్యుల నుండి వచ్చిన వాళ్ళం, నిరక్షర కుటుంబంలో వచ్చిన వాళ్ళం, నిరక్షరాస్యులం. కానీ ఉద్యమం ఇప్పుడు ఎవరి చేతికి తీసుకొచ్చాం? చదువుకున్నాం. మేము ఉంటేంది లేకపోతే ఉద్యమం 10 కాలాల పాటు ముందుకు సాగుతాయి. అది జాతికి, సమాజానికి.